పరిస్థితుల గుండా మనం వెళ్తా ఉంటాం ప్రేమగా. కాబట్టి ఎలాంటి సందర్భంలో ఎలాంటి విషయాలైనా నువ్వు భయపడని అవసరంలా. చక్కగా నువ్వు ప్రార్థన చేసుకుంటే, చక్కగా దేవుని సహాయాన్ని అందుకుంటే, అప్పుడు దేవుడు చక్కగా నీతో అందుకనే యెషయా అంటున్నాడు. యెషయా ఏమంటున్నాడంటే, అలా నువ్వు భయపడ మాకు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు దిగులు పడ మాకు, నిన్ను నేను బలపడుతున్నాను. దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. దేవుడు మనల్ని చక్కగా ఏ త్రోవల గుండా అయితే మనం వెళ్తున్నామో ఆ త్రోవల గుండా వెళ్ళే ఆ పరిస్థితుల గుండా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నావు, నీ శత్రువులు నిన్ను తరుగుతున్నావా, ఏం భయపడమా. ఆ శత్రువులని దేవుడు హతమార్చే దేవుడు. అందుకని హిజ్కియా కాలంలో దేవుడు ఏం చేశాడు, 180,000 మందికి పైగా ఒక దేవదూతను పంపించి వాళ్ళని ఏం చేశాడు, ముట్టాడు వాళ్ళని. అంటే ఇజ్రాయేల్ ప్రజల కన్నా ఎక్కువగా అషూరు రాజు సైన్యం ఎక్కువగా ఉంటే ఆయన ఏం చేశాడు కదా, దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆ విచారణ చేయగానే వెంటనే ఆయన ఏమైందంట, ఆ విచారణ చేయగానే దేవుడు ఏం చేశాడంట, 180,000 మందిని దేవుడు హతమార్చాడు. ఎప్పుడైతే ఆ కార్యం జరిగిందో వెంటనే వాళ్ళు ఏమైపోయారంట, పారిపోయారు. కాబట్టి దేవుడా, నీకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎలాంటి నువ్వు ఇబ్బందులు ఉన్నా, నువ్వు వెళ్తున్నా దేవుని దగ్గర నువ్వు విచారణ చేయి, దేవుడిని చెప్పు. అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు, నువ్వు బలహీనంగా ఉన్నావా, నేను దేవుడు బలపరుస్తాడు. నువ్వు ఎలాగ వెళ్తున్నావు, నువ్వు వెళ్ళే స్థితిలో నేను దేవుడు బలపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రేమంగా నువ్వు దేవుని విషయం కూడా నువ్వు ఒకవేళ అనారోగ్యం వచ్చిందా దేవునికి వదిలిపెట్టే. ఎందుకంటే ఆ రోగం ఏమైందంట, దేవుడు దాన్ని స్వస్థపరుస్తాడు. మరణకరమైన రోగం వస్తే ఏమైందంట, హిజ్కియాకి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు కదా. మరి అంత గొప్ప దేవుడు నీకు నాకు కూడా దేవుడు ఆయుష్నిస్తాడు. నేను ప్రార్థన చేయగలిగితే, నేను భయపడకుండా చక్కగా దేవుడిలో ఉంటే చక్కగా దేవుడు ఏం చేస్తాడు, నీ భయాలన్నిటిని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను. హల్లెలూయా. దేవుడు నువ్వు బలహీనమైతే నేను బలపరుస్తానంటే దేవుడు ఏ సమస్యలను బలహీనం అయిపోయావో ఆ యొక్క బలహీనత నుంచి దేవుడు నిన్ను బలపరుస్తాడంట. ఈ రోజు నిన్ను బలపరుస్తున్న దేవుడు. దేవునికి భయపడ మార్గ ప్రేమ దేవుడు కూడా మన బలపరిచే దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. నీకు తోడై ఉండే చక్కగా నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజు భయపడొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎలాంటి సమస్య అయినా, మన శత్రువులు మన చుట్టూ మూగినా కూడా, ఎలాంటి సిచ్యువేషన్స్ లో అయినా సరే మనం తొలగిపోకుండా చక్కగా దేవుణ్ణిలో మనం స్టాండర్డ్ గా దేవుణ్ణిలో మనం నిలబడాలి. కీర్తన మహోన్నతుని చాటున ఒక్కసారి 91వ కీర్తన నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం ఎద్దుకు దేవుడండి. ఇలాగనంట, నీ పక్కన 1000 మంది పడినా, లేకపోతే నీ గుడి పక్కన 10,000 మంది కూలినా కూడా ఏమైపోయిందా, ఏ అపాయం ఎద్దకి ధైర్యమైన మాట దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రేమ అంటే ఎంతమంది ఒక్కడిగా ఉండొచ్చు, అటు పక్కన నీ శత్రువు 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, కానీ మీరు ఒక్కడే నీ పక్షంగా ఏ అపాయం నీ దగ్గరికి రానప్పుడు, ఏ అపాయాన్ని కూడా దేవుడు దరిచాలని కూడా ప్రేమంగా కూడా. కాబట్టి ఈ రోజు దేవుడు ఏమన్నాడంట, నీ యొక్క శత్రువులు ఎంతమందిని చుట్టుకుంటున్నా కూడా, ఎంతమంది నిన్ను బాధ పెట్టినా కూడా, ఏ అపాయం కూడా నీ దగ్గరికి దరిచాలనుకోకుండా దేవుడు. కాబట్టి ఈ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఎలాంటి అపాయం కూడా నీ దగ్గరికి దేవుడు రాని పని చేస్తాడు. కాబట్టి భయపడ మాకు, ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపో మాకు.
దేవునికి తోడైంది నిన్ను ప్రతి విషయంలో కూడా బలపరిచి దేవుడు నిన్ను ముందుకి నడిపించే దేవుడు, ప్రేమ దేవుడు కూడా. హల్లెలూయా. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయముకు భయపడను, ఏ అపాయముకు నేను భయపడను. నువ్వు నాకు తోడైంది, నీ దుడ్డు కర్రయు అన్నమును నన్ను ఆదరించును. చాలు. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను గాఢాంధకార లోయలో వెళ్ళినా, లేకపోతే నేను అడవుల్లో సంచరించిన, ఎడారిలో ఉన్నా, ఏ లోయలో ఉన్నా కూడా దేవుడు ఆయన ఎలా ఉన్నాడో నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకని ఆయన ఆ గాఢాంధకారపు లోయల్లో ఎందుకు ఆయన సంచరించాలి అని అంటే, తన మావైన సౌలు ఏం చేస్తుంట, సౌలు రాజు ఆయన చంపాలని ఆయన తరుముతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి దాక్కున్నాడంట. కొండల్లో, లోయల్లో, గుట్టల్లో అని వెళ్ళి దాక్కుంటా అటు విధంగా ఆయన దావీదు ఒక కీర్తన రాశాడు. ప్రభా, నేను కొండల్లో ఉన్నా కూడా నువ్వు నాకు తోడై ఉన్నావు, నేను గుట్టల్లో ఉన్నా కూడా నాకు తోడై ఉన్నావు, నేను ఎక్కడ ఉన్నా కూడా నాకు తోడై ఉండి నువ్వు నన్ను నడిపిస్తున్నావయ్యా అని ఎంతగా ఆయన కీర్తన రాసుకున్నాడో. కాబట్టి ప్రేమైన దేవుడా, దావీదుకు తోడన్న దేవుడు మనకు కూడా తోడై ఉన్నాడు కదా. దేనికి భయపడుతున్నావు? ఎంత శ్రమలు వచ్చినా దేవుడు ఆ అపాయం అనేది నీ దగ్గరికి రానివ్వడం చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దావీదు ఆ సౌలు ఎంతగా చంపుదామని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు ఆయనకి చక్కగా తోడైండి ఆయన్ని నడిపిస్తున్నాడు. ప్రేమ దేవుడా, కాబట్టి నువ్వు కూడా ఎలాంటి భయాల్లో ఉన్నావేమో, ఎలాంటి భయాల్లో నువ్వు కృంగిపోతున్నావేమో, ఆ భయాలన్నిటి నుంచి ఈ రోజు నువ్వు విడుదల చేసేసుకో. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ అపాయం కూడా నీ దగ్గరికి రానకూడదు దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు చక్కగా నీ భయాలన్నిటి నుంచి ఆయన విడిపించబోతాడు. ప్రేమ దేవుడా, హల్లెలూయా. అందుకైనా కొండల్లో ఉన్నా, లోయల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా ఆయన 2 చేతుల పైకెత్తి ఆయన ప్రార్థన ఏదో తెలుసా? దేవా, నన్ను కాపాడయ్యా, నా మావ నన్ను తరుగుతున్నాడు, నన్ను కాపాడు వాడివి నువ్వేనయ్యా. అందుకనే దేవుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్ లోకి వెళ్ళినా, పాపం ఎక్కడ ఉన్నా కూడా దేవుడు కాపాడుతూ ఆయన్ని వచ్చాడు. ఆయనకి దేవుడు ఏమి ఇచ్చాడండి? రాజు సింహాసనం ఇచ్చాడు. అయినప్పటికీ ఏమయ్యాడంట? తరుగుతున్నారు. రాజు సగ భాగం ఇచ్చాడు, తన కూతురుని ఇచ్చాడు. అయినా కూడా దావీదుని ఏం చేస్తున్నాడంట? కొండల్లో, లోయల్లో, గుట్టల్లో ఆయన దాక్కుండా తన మామ ఎక్కడ చంపేస్తాడా అని. ఒకవేళ ఈయనకి ఛాన్స్ వచ్చినా కూడా ఈయన చంపలా. సౌలు రాజుని ఎందుకో తెలుసా? ఆయన అభిషేకించిన వాడు నేను ముట్టను. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వాడు నేను ముట్టకూడదు అని చెప్పి దావీదు ఆ సౌలు రాజు ఎన్ని ఛాన్సులు వచ్చినా కూడా ఆయన వదిలేశాడు. కాబట్టి దావీదు ఆ బాధల్లో, శ్రమల్లో, ఆ భయాల్లో ఆయన ఉండి ఆయన యొక్క ఛాన్స్ కోసం, దేవుని యొక్క ఆ ఛాన్స్ కోసం, దేవుని యొక్క సమయం కోసం ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఎన్ని బాధలు రాని, సమస్యలు రాని, ఎన్ని భయాలైనా రాని, అది కొద్ది కాలమే. ప్రేమ జ్ఞాపకం చేసుకో. ఆ భయాలు, ఆ యొక్క ఆందోళన అన్ని కూడా కొద్దిసేపే, కొద్ది కాలమే. అవి స్టాండర్డ్ గా ఉండో, ఫిక్స్డ్ గా ఉండో. అవన్నీ తొలగిపోయే రోజులు, నీకున్న భయాన్ని తీసేసే రోజులు దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రేమ దేవుని కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ రోజు మనల్ని కూడా భయపడకూడదని దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని మీద. చూద్దాం ఒకసారి మరొక వ్యక్తి గురించి. ఆదికాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళి అతడు 400 మందితో ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఇక్కడ యాకోబుని
తన అన్నయ్య యేసేపు ఏం చేస్తాడంట, తిరుగుతున్నాడు. ఎంతమందిని తీసుకుని 400 మంది సైన్యంతో ఆ యాకోబుని తరుగుతూ ఆయన చంపడానికి తరుగుతున్నాడు. ఈ మాట ఆ దూత వచ్చి ఆయనకి ఆ మాట చెప్పగానే ఆయన ఏమైపోయాడంట, కలవరపోయాడు, భయపెడిపోయాడు. అయ్యో నన్ను ఇక మా అన్న నన్ను చంపేస్తాడు, ఇక నేను ఇక్కడ ఉంటాం వేస్తే అనేసి ఆయన ఏమైపోయాడంట, భయపెడిపోయాడు. కాబట్టి ఆ దేవుడు ఆయన్ని దర్శించి తన దూత ద్వారా నువ్వు భయపడమాకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. చచ్చుతో 11 వచ్చిన కూడా, నా సహోదరుడైన ఏసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ఇప్పుడు యాకోబు తన అమ్మ తనకున్న సమస్తాన్ని, తన భార్య పిల్లలందరూ కూడా చంపేస్తాను, అలాగే తనను కూడా నేను చంపేస్తానని ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన చదువుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, వెంబడిస్తున్నాడు. కానీ యాకోబు భయపడుతూనే అన్ని ప్రాంతాల్లో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం అలాగే ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రాణ భయంతో ఆయన తిరుగుతున్నాడు. అనేక మంది కూడా మనకు కూడా ఏమనిపిస్తుంది, మనకి ఒకవేళ ఏదైనా రోగం వస్తే ఏమనుకుంటాం, అయ్యో తిరుగులాడు, పోట్లాడు దేవునితో, నువ్వు నన్ను బ్లెస్ చేస్తావా లేదా, నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని నువ్వు ప్రార్థన స్టార్ట్ చేయి, కూర్చో. అప్పుడు కానీ దేవుడు నీకు సమాధానం, ఇమీడియట్ రియాక్షన్ దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఒక నైట్ లోనే దేవుడు ఆశీర్వదించాడు కదా, ఏమైనా సంవత్సరాలు అయిందా, అవలా. కానీ దేవుడు ఇమీడియట్ గా ఆన్సర్, అది తెలుగు ఆడితేనే అలాంటి ఆన్సర్స్ గా వస్తాయి, తొందరగా వస్తాయి. కాబట్టి నువ్వు కూడా అట్టి విధంగా తెలుగు ఆట ఆడతావా, దేవునితో పోట్లాడతావా? ఒకవేళ నీకు అర్జెన్సీ అయితే మటుకు నువ్వు కంపల్సరిగా రూమ్ నుంచి బయటికి రావద్దు, ఒక గదిలో నుంచి బయటికి రామాకు. దేవుడు నీకు ఆన్సర్ ఇచ్చేదాకా ప్రభు నీ కథల్లో అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఇమ్మీడియట్ రియాక్షన్ దేవుడు మనకి అనగేసి. కాబట్టి ఇప్పుడు నీకున్న సమస్త భయాల నుంచి దేవుడు నీకు విడుదల దయచేయాలంటే నువ్వేం చేయాలంట, దేవునితో వెలుగులాడి ప్రేమ దేవుడు ప్రతి బాధలు, ఇబ్బందులు, ఉరుకులు, అలాగే భయాల నుంచి దేవుడు నీకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట చివరి గాక. ఆమేన్. అందరూ వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్ హోలీ స్పిరిట్ గాడ్. దేవుని మీద రోజు దేవునితో మాట్లాడాడు. అది ఎలాంటి భయాలైనా, ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఆ భయం నుంచి దేవుని రోజు విడిపించిపోతున్నాడు. నేను నీకు తోడై ఉన్నా, నువ్వు ఒకవేళ బలహీనుడు అయిపోయావా నిన్ను బలపరుస్తా, నీ పక్కనే ఉండే అని దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని మీద భయపడమాకు. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, నీ పక్కన 1000 మంది కూలినా, ఇక్కడ పక్కన 10,000 మంది కూలినా కూడా ఏ అపాయం నీ దగ్గరికి రాదని ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకున్న అపాయాలేంటో, భయాలేంటో అన్ని ఆ దేవుడు ఈ రోజు నీకు విడుదల తెచ్చిపోతున్నాడు. పక్కకు చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకున్న భయాల నుంచి విడుదల తెచ్చే. అనేక మంది నా మీద పొంచి ఉన్నారు, నా శత్రువులు నన్ను ముట్టి ఉన్నారు అయ్యా. అయ్యా శత్రువులు నన్ను చుట్టి ఉన్నారు ప్రభువా. అయ్యా ఏ అపాయం నా దగ్గరికి చేర్చారు వద్దయ్యా, వారి మనసును మార్చండి. యేసయ్య మనసును మార్చావు కదయ్యా, ఒక ప్రార్థన ద్వారా తన అన్న మనసును మీరు మార్చేశారు ప్రభువా. అదే విధంగా నా శత్రువులు మనసును మీరు మార్చండి. గొప్ప దేవానికి వందనాలు. మా సమస్త బాధలు, భయాల నుంచి విడుదల దయచేయండి యేసునామములో ప్రభువా. గొప్ప రాజానికి వందనాలు, రాజానికి వందనాలు. నా దేవుడికి అసాధ్యమైంది ఏమి లేదు. ప్రేమ దేవుడిగా ఆయన చెబితే అది నెరవేర్చే దేవుడు, ఆయన మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. ప్రేమ దేవుడిగా కాబట్టి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏ భయాలు ఉన్నా ప్రేమ దేవుని బిడ్డ, ఆ భయాలు దేవుని దగ్గర పెట్టాయా. ఈ భయాలతో నేను కృంగిపోతున్నా, ఈ భయాలతో నేను బాధపడుతున్నా ప్రభువా, ఎంతగానో కృంగిపోతున్నా ప్రభు, ఎంతగానో భయపడుతున్నాను. అయినా ఏమైపోతున్నా నా జీవితం, నేను ఎలా ఉంటానో, నా ఫ్యూచర్ ఏంటో
నేను భయపడిపోతున్నానయ్యా. రజానికి స్తోత్రములు నాయనా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులు గురైనను, ఎంత కష్టము వచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మీద చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మీద చాలయ్యా, నీకుంటే నాకు చాలేసయ్యా, ఉంటానే సయ్యా, నీకుంటే నాకు చాలేసయ్యా, ఉంటానే సయ్యా, ఉంటానే సయ్యా. దేవుడు మనతో ఎప్పుడు తోడుగానే ఉంటాడు. నువ్వు బలహీనుడైతే నేను నీకు బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తానని ఈ రోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ఏ భయాలున్నా, అది ఎంత భయంకరమైన బాధలున్నా కూడా దేవుడు భయపడొద్దని చెప్తున్నాడు. నువ్వు భయపడమాకు, నేను నీకు తోడున్నా. కాబట్టి నువ్వేమి అనాలోచన చేయమాకు, ముందుకు సాగిపో. వాటన్నిటి నుంచి ఏ అపాయం కొన్ని దగ్గర తెచ్చాను అంటున్నాడు దేవుడు. కాబట్టి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. పైన కూడా దేవుడు ఉన్నాడు, నువ్వు భయపడమాకు. దేవానికి వందనాలు. నువ్వు గొప్ప దేవా, ఈ యొక్క ఆరోగ్యంలో నాకు తోడుగున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మాతో మాట్లాడారు. ఏ భయాలున్నా ఆ భయాల్లో తండ్రి నువ్వు కృంగిపోవద్దని చెప్తున్నావు కదా. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు ఒకసారి దర్శించండి. ఎవరు ఏ భయాల్లో ఉన్నారో ప్రభువా, ఏ శత్రువు కలుగుతున్నారో, ఏ అనారోగ్యం కలుగుతుందో ప్రభువా, ఏ బాధలు కలుగుతుందో ప్రభువా, ఆ భయాలన్నిటి నుంచి ఈ రోజు మీరు విడుదలిస్తున్నందుకు వందనాలు ఆయన. యేసు నామములో మీరు విడుదలిస్తున్నందుకు వందనాలయ్యా. ఆ భయాల నుంచి యేసు నామములో ఇప్పుడే విడుదల దయచేయమనుకున్నారని మీకు స్తోత్రములు ఆయన. ప్రభువానికి వందనాలయ్యా. ప్రతి గుడ్లో కూడా ప్రభువా, ఆ భయాల నుంచి మీరు విడుదల దయచేయండి అని మీకు స్తోత్రములు. ప్రతి బిడ్డని మీరు దర్శించండి, మీరు మాట్లాడండి ప్రభువా, విడుదల దయచేయమని అడుగుతున్నాను ఆయన. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి అని నీకు స్తోత్రములు. మాటలు కన్నా దాని ప్రకారం నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి అని నీకు వందనాలు. యాకోబు ఎలాగైతే పెరుగులాడారో అటు అనుభవం మాకు కూడా దయచేయండి అయ్యా. అటు ఎలాంటి మధ్యకి దయచేయమని అడుగుతున్నారని నీకు స్తోత్రములు ప్రభువా. అద్భుతం చేయండి తండ్రి అని నీకు స్తోత్రములు అయినా. అలాగే ప్రభువా అయ్యా, ప్రతి విషయంలో నీ నామానికి మహిమ రాజానికి స్తోత్రములు అయ్యా. గొప్ప దేవానికి స్తోత్రములు. అలాగే జరగబోయే నాయనా మా యొక్క సెమీ క్రిస్మస్ లో మాకు తోడుగా ఉండండి, క్యారల్స్ లో మాకు తోడుగా ఉండండి ప్రభువా. అయా ప్రతి నీడ్స్ మాకు సప్లై చేయండి నాయన. అయా ప్రతి అవసరం మీరే సహాయం చేయండి.